నైట్ క్యాంపింగ్ వీడియో చేద్దామని వాళ్ళు వచ్చాము. అన్ని ఐటమ్స్ తీసుకుని వచ్చాము. ఏం చేస్తాము మొత్తం ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే మనం ఈ లొకేషన్లోకి వచ్చాము నైట్ క్యాంపింగ్ వీడియో చేద్దామని. అంటే అడ్డౌన్ ఉందా అడిగిద్దామా ఇంకో దెబ్బ తిరిగి వాళ్ళు ఇంకో లేకపోతే ఓకే తినటేయనుక ఇక అర్ధాకు వచ్చేద్దానా 3 కాబడుతుందా 3 కూర్చొందుకు వచ్చేద్దా ఇక 4 కాబట్టి దాకా వచ్చేది. అది అక్కడ పెట్టి క్లాస్ ప్లేస్ పెడతామా వేసే వేసేతనా వేసే. ఫ్రెండ్స్ ఇవన్నీ పొలాల ఏరుకు వచ్చాం. ఇప్పుడు మనం చాలా ఏరుకు వచ్చాం. మా వాడు ఇప్పుడే పోయి మాట చేస్తున్నాడు. ఇప్పుడు పెడితే సార్
బాబు ఈసారి పట్టాకడ తెచ్చుకోవాలి బాబు. బాబు 2 ఆకులు పరిచయం వేసేస్తావా? ఉండు. తర్వాత పెట్టుకుందాం. ఈ పని రైట్ ఏమో శుభ్రంగా తాయిరా అగ్గిపెట్లు వచ్చేసింది. వీళ్ళు గ్లాసులు తెచ్చారు తేలేదా బాబు. ఇప్పుడు ఈ కడి అరే లాక్కొచ్చా నీటి కడిగేసింది పడండి. 4 ప్లేట్లు కడిగిరా ఎంత ఇంచి కడకుండా ఫ్రెండ్స్. అయ్యి మనం ఇప్పుడు నీట్గా కడుక్కొచ్చుకున్నాం. రేపు 700 వీటి దగ్గరగా ఉన్న చూడు వాటర్. ఎంత దూరంలో ఉన్నా మళ్ళీ మంచి నెలతో తుని పారిపోతే సరిపోద్ది. అన్ని మంచి నెలతో కడగాలి సరిపోవు. ఇట్లా కడిగేసాం అనుకో మళ్ళీ ముందు మురిగిపోద్ది, తర్వాత మురిగేమనుంటే అన్ని ఇసుక మీద పెట్టకుండా అటు పెట్టి అట్ల మీద పెట్టి దాంట్లో పులుసు దీంట్లో ఎప్పుడు అంట ఏ తోటల ముందే దాంట్లో దీంట్లో నీళ్ళు పోయిరా. కార్తీక్ అవన్నీ ఓడ తీసి ముక్కలు కొయ్యలేదు కదా బిట్నాలు అయితే మనం కశ్మీర్ ఇటు పోయి రమ్మంచి అది కూడా కడిగేసేసి ఉల్లిపాయ ఎన్ని చూసుకోండి. మొత్తం మొత్తం పోయి చేసాడుగా వేసాను కడిగాను. కశ్మీర్ పోయి అవి కడిగారు పచ్చిమిరకాయలు. పెద్ద పెద్ద ముక్కలు అయిపోతాయేమో ఎక్కువసేపు వేసి అంతసేపు అవసరంలా నీళ్ళు ఇనిగిపోతాయి. అయ్యే అరే కన్నాకే కోసారా? కొయ్యలో చాక ఉంది కదా కొయ్యొచ్చులే. నీళ్ళు పోయి ఎరా అది కేజీ ఇస్తాము. అది కేజీ ఉంటుంది, ఇది కేజీ ఉంటుంది అనుకుని నీకు తెలిసింది కదా. వేసి సర్లే. ఇప్పుడు ఏపుడు ఎత్తగా దాంట్లో ఏపుగా ఉన్నాయి, ఏపుగా పని చేసిపోయి ఉదయం మొదలు రాగి సంగటి చూడరా ఫ్రెండ్స్. ఇది చికెన్ పులుసుకి. ఇంకో కూట ఉంది, అదేమో చికెన్ ఫ్రైకి, ఇదేమో రాగి సంగటికి. నీళ్ళు కాగిపోయినాయ్యా మసరనేరా బాగా మసరాలి. పిండి కడగ అవసరం లేదా? కడగాలి ఇట్రా బా ప్లేట్ చేయండి తేని బావా. పైన ఎత్తాకి తొందర కాగిపోతే ఆవిరి పాటల అవి నీళ్ళకి ఏమవుతలే కాగిపోతాయి. దాని కింద వాసాలు గేసాలు మొత్తం పెట్టేసాడు బాబు. వాసాలు గేసాలు మొత్తం పెట్టేసేసాడు రెండింటి కింద. వాటర్లో పని తెచ్చుకొని ఉన్నాడు కదా. వాటర్ కనపడ కూడా కనపట్లేదు. ఇది ఉల్లిపాయలు తక్కువగానే రా. ఛార్జింగ్ ఉందా అన్న దాంట్లో? ఇంకో లైట్ ఉంది, ఇది వేసుకో. ఇదిగో ఉండే ఇక రెండింటిలో ఛార్జింగ్ ఇంకే బాగా 34 దీంట్లో ఉంది. అదే ఉందలే పెడదాంలే. ఉందా పెట్టేది కూడా? బై లోపటి మాడిపోతున్నారు బాబు. చాలా చిన్నగా పై మాసం కూడా తిరగారా. పై మాసం చిన్నగా అవి అయిపోయినాయి ఉల్లిపాయలు. ఇంకేం కావాలి చూడు. అట్లా ఉండి కొత్తిమీర కాడ కోసుకుని పెట్టుకుంటావా? కోసుకుని పెట్టుకున్నది కడగాలి. తెరలో వచ్చేస్తున్నాయి బాగా. లైట్ కోడిగడికి ఒక లైట్ చూపించండి అని ఇది చూపిస్తా. బాగా కాగిపోయినాయి నీళ్ళు. ఇది కూడా మాడిపోతుంది మాసం. నీళ్ళు నిండిపోయినాయి 70 అంటే. ఏదో చేస్తారు చేయండి. తగ్గితే సాగుతుందిరా సాగు.
నాతో పోసానా పోసేయ్. గట్టితో తిప్పు కలిసిపోద్ది ఊరికి. అదిగో ఎక్కడ ఉంది గట్టి. ఇదిగో బా. ఫ్రెండ్స్ కదా ఇది రాగి పిండి. కలుపు బాబా కలుపు. నీళ్ళు ఉండే బావ ఇంకా. అదే నువ్వు జోగ వచ్చేసిద్ది. దాన్ని గట్టి అనిసి రుద్రా. గట్టితో నొక్కేసి తిప్పుతా ఉండు. ఊరిని కలిసిపోద్ది. దీంట్లో చాలా ఉండే ఏమోగా. ఒకవేళ ఎక్కువైతే జావ అయిపోద్ది. కలిపేసే వాళ్ళం బావా. ఇది పెట్టు దీనికి బియ్యం ఉందా. ఇప్పుడు పెట్టుకుంటే బియ్యం ఉందా ఈ పొరలు ఇరిగిపోద్ది. ఇప్పుడు పెట్టి పొలలో ఇగో నిండా ఉండే పుల్ల కింద. బావా ఒరే తీరు లైట్ ఒక లైట్ తీరా. ఆపు. అవసరం అయితే జావ అయితే చూసుకోవచ్చు. తిప్పు నీళ్ళు దాంట్లో పోయి. కావాల్సిందే బా. ఇంక నీళ్ళు పోయిరా. అలవాటు కాదు పొడి లేకుండా కలుపు. జరిగిపోతున్నారు రాళ్ళు జరిగింది. నేర్పించారు బాబు. అప్పుడప్పుడే నేర్పించుకున్నాడా రాయిజావా. పొడలేదు బాబా. వేసేద్దామా? వేసి వేసినట్ట వాటర్ పోసుకుందాం. ఆ గిన్నెలో పోసుకో బావా. నీకు నీళ్ళు దొరకవుగా. పోయి తిప్పాలి. నువ్వు తిప్పుతా ఉండు. నల్లగా ఉండైపోతున్నాయితే కలవదు. పొరలు వస్తాను. ఇది ఉంది. జావ అయింది అనుకో అయిపోతాం. జావ అయింది బాగా వదగా. పోసి అది కూడా వేసారా. గవ్వ వేసే బాబు. నీళ్ళు చాలేదు. తిప్పు బాబా తిప్పరా. ఇది పోద్దామా? ఇంకా పిండి గుడ్డ గిడ్డ కూడా తెచ్చుకోలేదారా. మంచి గుడ్డ అన్న తెచ్చుకున్నారంట. పొల్లాడతావా లేత? ఉత్తి అదే మండిద్ది. వాసం పోలు మండిద్ది. ఇది సిగ తగ్గిరా గట్టిగా. నువ్వేగా ఎంత పెట్టుకున్నావు అంత పెట్టుకోండి. పొల్ల దాంట్లో పెట్టు కాసేపు. పెడితే అదే అదే కాలుతుంది. పచ్చి ఉంటాయన్నా పోద్దా. నిమ్మకాయలు తెచ్చాంగా. అది చూసావు మధ్యాహ్నం సరిగ్గా ఎంత అయిందా మాసం. ఇందాడ సట్టికి బట్టల ఇప్పుడు ఇరిగే కొద్ది మొక్క నీళ్ళు లాగే కొద్ది సన్నడి పడ్డ. కొత్తిమీర వేయలేదు రే. కొత్తిమీర ఇప్పుడు కాదురా. కోడిగాడే బావా కొడే బావా. వద్దన్నాడు. తిప్పు. ఇప్పుడు వాటర్ దిగిందిరా కోటి బావ. ఇప్పుడు దిగింది వాటర్ దాంట్లో. తిప్పు. ఫ్రెండ్స్ రాగి సంగటి రెడీ అయిపోవచ్చింది. ఇంకా పులుసు ఉంది. ఇంకా ఫ్రై చేయాలి. కింద తిప్పుతావా? నేను చెప్తాగా ఫ్రెండ్స్. ఇది రాగి సంగటి. ఇది ఇవాళ మనకు స్టార్టింగ్ నైట్ క్యాంపింగ్ వీడియో. ఇక మన ముందులో చాలా చాలా మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయి. మొత్తం పిండి అయిచ్చా. ఎరా అది చూడు. అది చూడు బాగా ఉడికిందా లేదా. 2 ప్యాకెట్లు తెచ్చాం దానికి. ఒకసారి తిప్పరా. రాగి సంగటి ఇది. ఇది అక్కడ పెట్టేసారా? పెట్టే ఉంది. 2 పుల్లది కదా రాకుటే. దీని కింద ఉంది. ఇక కూటేదేం లేదు. ఇప్పుడు ఎత్తురా బావా. అట్ల పని చూద్దాం. అట్ల పని ఇట్ల పని చూస్తే కడిగైతే లైన్ లేదు. వచ్చి కాలిపోతే తర్వాత మొత్తం కింద బాగున్నాయా. పొల తెచ్చుకో. సరిపోతులేరు. కసిపోయిపోద్దావు రా. పేటు పైలట్ అన్నట్టుందా. దేని మీద కదా
ఇసుక విడిచావా? ఒకసారి పులుసు తిప్పరయ్యా. అబ్బా కాళ్ళు ఆగినాయి. నల్ల కాళ్ళు. ఇసుకలో అయిపోకరా పుల్ల తీసి వాసల్లో పొల్లాడుతుంది కదా. అట్టండి బా కదా బా కాసేపు మధ్య వాసల్లో పొల్లాడుతున్నాడు. ఎటు ఇటు సరిపోద్దా? వాసన సరిపోద్దంట. బాగానే ఉంటుందా? మంచిగా రాలిపోద్దురా కాలేక బాగా. తెలుగు నేర్చుకుంటారు. ఇప్పుడు తిప్పానుకో ఇసుక అయింది. అది ఊరిని మగ్గిపోద్ది. అవసరం అయితే ఈ నుప్పుల మీద వేద్దాం మరి. ఇప్పుడు అట్ట కాలుతో ఉండగా అయితే బాగుండేది. వాటి మీద ఇట్ల మీద అయితే బాగుండేది. ఇది నీళ్ళు పోసేది ఏముండదు. మసాలా వేసాలి, అల్లం పేస్ట్ వేసి నూనె ఉండితే నూనె ఆ సౌరు గుద్దొచ్చింది. ఆ నీళ్ళ మీద ఉడికిపోద్దురా ముక్క. ఫ్రై అంటే నూనె పోసి ముక్కలు వేపితే అట్ట కాదురా, నేను ఇది కలిపేసుకుంటా. పెట్టి సలబడే చదువుతూ బాగుంటుంది. కార్తీక్ రే మెదలుగా నుండు. పొయ్యిలో పొలాలు పెడితే దాకుండేది కాదు ఇది. గబాన్ 2 పొలాలు ఎత్తుకురా, పిల్లి లేత 2 బొంగులు పెట్టారు అయిపోద్దిగా. కార్తీక్ మెదలకుండా ఉండు. నక్కలర్తి వినపడుతుంది బా. 2 పొలాలు ఎందుకు రే పుల్ల అంటూ బా. వాటర్ అంతా దిగాలి చిన్నగా మగ్గాలి. అది వాటర్ కాదు, నూనె పోసా దీంట్లో రా కింద ఇయ్యి. కూరగాయలు పసుపు ఉండాలి. పసుపు ఉంటే చచ్చిపోయాము రా. నువ్వు వస్తే నీకు కావాల్సిన తెచ్చుకున్నాడు. పసుపు నేను అప్పటికి అంటాను, ఇంకోటి మర్చిపోతాం. ఏది ఏదో అంటాను. ఎందుకు కారం ఎక్కువ ఇద్దాం చూడు. మంట వచ్చింది. నుప్పే పట్టుకున్నారు బాబు. జాగ్రత్త తీయాలి. మసాలా ఇసుకలో లాభరా ఇసుక వేసేసాడు ఇసుకలోన. చక్కగా అంటించాడు ఇసుక. కాసలాడింది. మసాలా దించారంటే ఇదిగోరా మసాలా. ఇదేనా మసాలా చించే ఇచ్చారా? మా ఇంటి పని చేస్తుంది అనమాట. మరి పని చేయకుండా ఉండితే ఇది చించే ఆ చేతికి ఇచ్చా. ఇలాగే ఇదిగో పొలైతే 2 దానికి చూపించుకున్నారు ఇద్దరు. ఇక ఇదేసా మసాలా మొత్తం వేయి బాగా రావు. ఎక్కువ అయిపోద్దు మంటావు. ఇగరు నాకు కడుతున్నావు చూసా. ఇటు అడుతుండ్రా. అదిగో అదిగో నక్కారా. ఏం మంచిగా ఆకలేసినట్టు వేస్తుందా? వస్తారు. ఇదిగో మన ఆదమరిచి ఉంటే పక్కనే ఉంటాయి. మనకు కనపడదు. ఒక్కడ వెళ్ళకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి రోజు. మేము వచ్చేలో పనులు అయిపోతాయి. ఫ్రై కూడా రెడీ అయిపోయింది. మా వాళ్ళు మంచి ఆకలి మీద ఉన్న పొద్దున్న నుంచి. చక్క పడిపడిందా చక్కదా. తీసండి. ఈసారి అన్ని మర్చిపోకుండా తెచ్చుకోవాలరా. పశువు బయట ఒకటే మర్చిపోయింది మనం. మసిగొడ్డ కూడా మర్చిపోవాలా. మసిగొడ్డ ఈ 2 మర్చిపోయాం. వాళ్ళ కోటయ్య బాబు నల్లడిచ్చు. ఆకులు మేము వేసారు మొత్తం. ఏంద్ర బాబు నరాలు పట్టుకుపోతున్నాయి. కోడి నెత్తరు లాగుందిరా నల్లకలాగా. వేడి మీద ముద్దలు చేసి పెట్టేసుకోవాలరా. తిప్పు మొత్తం కోసి మధ్యలో పెట్టే 10 రూపాయలకి 4 రాయేసి కోసేసి 2 3 చక్క బదులు కోసి. అరే దులుకుంటూ వెళ్తున్నాయి. దాకలేట్లేరు ఆకరా అసలు పేగులు అడుగుతుంటే లాలు అసలే. చాకుతో కొయ్యి బాబు 4 ముక్కల దులిపేసుకుందండి శుభ్రంగా గీరి కొద్ది కారం. ఇద్దరికి ఇదే అదే పక్క అడిగి పక్క నాకు నిదానంగా ఎక్కువ ఆకు పగిలిపోయింది అనుకో. గోత కోటి నాకు తెలిసి ఒక పని చేయాల్సింది. ఆకు కూడా దీని కింద వేయాల్సింది. అప్పుడు 2 ఆకులు అయితే ఒత్తిడికి ఉండేటి కతి.
ఎట్ట ఉండిద్దో యాభై రాగి సంగటి ఇప్పుడు తినలా మామూలుగా ఉండదు, తినరా సూపర్గా ఉంటుంది. ఫ్రైయా బావా కర్రీ వేసి పులుసు కర్రీ వేసి పడేసి పెద్ద లేగలేవు ఫ్రెండ్స్. ఇది కదా పులుసు. అట్ట కలుపుకుంటే అట్ట కలుపు. పులిసేటి వచ్చిద్దామా నీకు వెళ్ళి సర్లే. ఇద్దరికి మేనకేనా? నాకు ఇక్కడే ఆడికి అక్కడే సరిపోద్దిగా. అది అడిగి అట్ట వేసుకో, లేకపోతే అట్ట వేసుకో. తేనంటారు ఇద్దరా? గుంట ఉంది, ఆ గుంట ఉందంటే ఆడే పెద్ద గుడుపు ముక్క అతను ఎయ్యరు దాంటే నువ్వు ఇంకా బూడ తెలిసి కంగారు పడాల్సిన ఇంకా ఫ్రై ముక్కలు ఎన్ని వస్తాయి. ఏమొస్తాయి ఏమో ఎందుకుంటా ఇచ్చింది ఫ్రెండ్స్. ఇగో ఇదే ఇవాళ రాగి సంగటి కోడి పులుసు. ఇది ఎలా ఉంది బా? 30 సరిపోయినాయా? సూపర్ ఉంది బావా. కార్తీక్ గట్ట ఉందిరా? నెంబర్ 1. మంచి ఆకలితో ఉన్నట్టు బాగుండి అన్నీ. బాగున్నాయి బావ. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి ఎప్పుడైనా వీలు కుదిరితే నైట్ క్యాంపింగ్. మేము కొద్దిగా ఇదే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లో ఇవాళ నైట్ క్యాంపింగ్ స్టార్ట్ చేయటం. మా ఏస్ కూడా రాలేదు. కానీ కూరలు మటుకు బాగా వచ్చినాయి కదా. కేరళ ఎడుతున్నారా? మామూలుగా లేవు వంటలు ఫ్రెండ్స్. కూరలు అయితే అదిరిపోయినాయి. మా వాడు ఎరకొట్టేసాడు. ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ మన నైట్ క్యాంపింగ్ వీడియో. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ముందు ముందు చాలా వస్తూ ఉంటాయి. కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇవన్నీ నీట్గా కలుపుకుంటే ప్లేట్ పెట్టరా? పక్కన పెట్టేస్తున్నా. ఇసుకేసి రుద్రవు తర్వాత అత్తగా ఉంటుంది దానికి ఎత్తదానండి గారి నుంచి ఎలా బుద్ధి అవ్వట్లేదు బాబు. ఫ్రెండ్స్ నీట్గా అన్నీ కడిగేసామా బాబు? మామూలుగా ఎట్లేదు ఎచ్చకుందో. ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్త వాళ్ళు చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.